బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు కనిపిస్తోంది. ఇక రేవంత్ వర్సెస్ కేసీఆర్ గా మారింది ఇష్యూ కూడా. ఇక అసెంబ్లీకి రావాలి అంటూ ఒకరిపై ఒకళ్ళు సవాల్ విసురుకున్నారు. సై అంటే సై అంటున్నారు. ఇక ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు అంటూ కూడా కాంగ్రెస్ వర్గాలు అయితే భావిస్తున్నాయి. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య మాటల యుద్ధం జరిగినట్లుగా కనిపిస్తోంది. చూడటానికి తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ వర్సెస్ కేసీఆర్ రాజకీయ పోరాటం కొత్త టర్న్ తీసుకోబోతోంది. చాలా కాలం తర్వాత పార్టీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు కేసీఆర్. ఇక ప్రభుత్వంపై కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. కృష్ణా జలాల అంశంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. భారీ సభలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే కేసీఆర్ కు అసెంబ్లీకి రావాలి అని, అక్కడ చర్చ చేయాలి అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇప్పుడు కేసీఆర్ సైతం సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఇద్దరి మధ్య అసెంబ్లీ వేదికగా చోటు చేసుకునే రాజకీయ వాగ్వాదానికి కొత్త తెర వస్తుంది అనే విధంగా తెరపడబోతుంది. మిగతా వాటికి అనే విధంగా కూడా ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది. సీఎం రేవంత్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా కీలక మలుపు తీసుకోబోతుంది. వీరిద్దరి మధ్య రాజకీయం. కృష్ణా జలాల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇక కొండగల్ వేదికగా గులాబీ బాస్ కు బిగ్ సవాల్ చేశారు. ఈ నెల 29వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ నీళ్ల, నిధుల, నియామకాలు, సంక్షేమ పథకాలు, ఇక ఆప్షన్ మీదే ఏ అంశమైనా చర్చించేందుకు నేను సిద్ధం అంటూ కూడా ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మరి ఈ ఛాలెంజ్ మీద కేసీఆర్ వస్తారు అనే భావనలో అయితే అందరూ ఉన్నారు. సభా వేదికగా ముఖాముఖి తేల్చుకుందాం రమ్మంటూ సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సభకు వస్తే కృష్ణా జలాలపైన చర్చ చేసి అన్ని అంశాలను ప్రస్తావించాలి అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అటు కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లే ముందు ఈ వ్యవహారానికి ముగింపు ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇదే సమయంలో ఇక వీరిద్దరి మధ్య చర్చ ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది. కేసీఆర్ సైతం ఈ వ్యవహారంలో ముందుకు వెళ్ళాలి అని భావిస్తున్నట్లుగా పార్టీ నేతలు అయితే కోరుకుంటున్నారు. మొత్తానికైతే కృష్ణా జలాల అంశంలో పొలిటికల్ గా తిరిగిన రాజకీయం యాక్టివ్ కావాలి అని, ప్రజల్లోకి వెళ్ళాలి అనేదే కేసీఆర్ వ్యూహం. నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ సభలకు రెడీ అవుతున్నారు కేసీఆర్. ఈ మీటింగులకు తాను స్వయంగా హాజరవుతాను అని ఇక నుంచి ఐఆమ్ ఆన్ ద ఫీల్డ్ అంటూ చెప్పుకొచ్చారు కేసీఆర్. ఈ సమయంలోనే అసెంబ్లీ సమావేశాలు కూడా ఖరారయ్యాయి. సభకు రావాలి అని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. దీంతో కేసీఆర్ సైతం అసెంబ్లీకి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అయితే ఈ నెల 29వ తేదీన కేసీఆర్ సభకు వస్తారు అని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ శ్రేణులు కూడా అదే ఉత్సాహంతో ఉన్నారు. ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరయ్యి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సరైన సమాధానం చెప్పాలి అని, అప్పుడే క్యాడర్లోనూ అటు ప్రజల్లో కూడా కొత్త ఉత్సాహం వస్తుంది అని కూడా భావిస్తున్నారు.